సరే, ఈ డంపింగ్ యార్డు గురించి ముఖ్యంగా 3 గ్రామాల ప్రజలు నిన్న కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేశారు. ఇదే విధంగా మాకు కూడా అక్కడ ఉంటుంది, మాకు పొలాలు, మా గ్రామాలకు అంత ఇబ్బంది అవుతుందని వాళ్ళు గోల్ చేస్తున్నారు సార్. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఒకటండి, యాక్చువల్గా డంపింగ్ యార్డ్స్ అనేవి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. నేను అమరావతి క్యాపిటల్ సిటీకి అనేక దేశ విదేశాలు తిరిగా. సింగపూర్ చిన్న సిటీ, మన విశాఖపట్నం అంతా. విశాఖపట్నం 650 చదరపు కిలోమీటర్లు అయితే మున్సిపల్ కార్పొరేషను, సింగపూర్ కంట్రీ 750 అంతే. వాళ్ళకి 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే టోక్యో 50 డివిజన్స్ అయితే 47 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అంటే ఏ రోజు వచ్చే చెత్త ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని 2014-19లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తే విశాఖపట్నం పూర్తయింది, గుంటూరు పూర్తయింది. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో వచ్చే రోజు 1400 టన్నులు ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో వేసేస్తున్నారు, బర్న్ అయిపోతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. ఈరోజు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆ 3 మున్సిపాలిటీలు వచ్చేది ఏ రోజుకి ఆ రోజు అక్కడ 1600 టన్నులు బర్న్ అయిపోతుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించాం. ఆల్రెడీ కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరులో ఒకటి యాక్చువల్గా టెండర్ అయిపోయి చేసాము. మీ యొక్క అనంతపురము, కడప, కర్నూలు ఈ 3 కలిసి 2 క్లస్టర్లు చేసి 2 టెండర్లు పిలుచున్నాం. టెండర్లు తొందరలో ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా మరొకటి విజయవాడ, అంటే గుంటూరులో పెట్టింది ఎక్సెస్ అయిపోయింది, కెపాసిటీ దాటిపోయింది. విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి పెడుతున్నాం. ఈ విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. మీ అనంతపురంలో కూడా వచ్చేది, అయితే ఇది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ డంప్ యార్డ్స్ ఉండవు, ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది. అంటే ఆ రోజు వచ్చే చెత్తని చిన్న చిన్న బండ్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు, పెద్ద బండ్లలో తీసుకుపోయి ఆ డంప్ యార్డ్ దాంట్లో వేస్తారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో. ఆ విధంగా యాక్చువల్గా హై టెక్నాలజీ ఉపయోగించేస్తున్నాం. ఆల్రెడీ టెండర్లు పిలిచేశారు. ఇది కడప, అనంతపురం, కర్నూలుకి 2 ప్లాంట్లు పెడుతున్నాం. ఎక్కడ ప్లాంట్ పెడతారో ఆ ప్లాంట్కు చుట్టూ ఉండే 120 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీసు, గ్రామ పంచాయతీల్లో ఉండేదంతా తీసుకుపోయి దాంట్లో వేస్తారు. ఈరోజు విశాఖపట్నంలో అట్నే చేస్తున్నాం, గుంటూరులో అలా చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా వరి వద్దు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి ఏం చేయాలో చేస్తామని సవినయంగా తెలియజేస్తాం.